రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు నాడు నూజివీడు సబ్ డివిజన్లో ఉన్న అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల నిర్వహణ కొరకు ఏర్పాట్లను మరియు పోలింగ్ స్టేషన్ల యొక్క స్థితిగతులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద సక్రమ పద్ధతిలో పోలింగ్ నిర్వహణ కొరకు కావాల్సిన మౌలిక సదుపాయాలను గురించి అధికారులు ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ను అనుసరించి నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, రాజకీయ పార్టీలు వారి యొక్క పార్టీల ప్రచారాల కొరకు ఎదుటివారిని విమర్శించకుండా ఎన్నికల కమిషన్ వారి యొక్క అనుమతితో ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలని మీడియా ద్వారా వారికి తెలియజేశారు. ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పీ గారు డెసిషన్ తీసుకొని వెహికల్ చెకింగ్ చెక్ పోస్టులు, డైనమిక్ చెక్ పోస్ట్ ఎస్టాబ్లిష్ చేయడం, వెహికల్ చెకింగ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నాం. క్యాష్ కూడా పట్టుకుంటున్నాం మనం. సో మా విజ్ఞప్తి కూడా, మీరు క్యాష్ క్యారీ చేసినట్లయితే 50,000 మించి చేస్తే, అలాగే గోల్డ్ కూడా పరిమితిని మించి కనుక మీరు క్యారీ చేసినట్లయితే ప్రాపర్ ఫార్మ్స్, ఆర్గనైజేషన్స్ దానికి సంబంధించిన ప్రూఫ్ ప్రాపర్గా క్యారీ చేస్తే మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. లేని ఎలాంటి ఆధారాలు చూపని 50,000 పైబడిన క్యాష్ సీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఆధారాలు చూపించిన తర్వాత అవి రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. బట్ అన్నెసరిగా ఇబ్బంది పడకుండా మీరు క్యాష్ క్యారీ చేసినట్లయితే ప్రూఫ్స్ ఏవైతే నెససరీ ప్రూఫ్స్ ఉంటాయో క్యాష్ లీగల్ అని చూపించడానికి అవన్నీ కూడా క్యారీ చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వెహికల్ చెకింగ్ లాంటివి చేస్తున్నప్పుడు కూడా దయచేసి పోలీసులు సహకరించండి. మనకి పోలింగ్ ఎట్లాంటి మద్య ప్రభావం కానీ ధన ప్రభావం కానీ లేకుండా ఫెయిర్గా జరగడం కోసం పోలీసులు చేసిన చర్యలకి మాకు సహకరించండి. చెక్ పోస్టులు ఎన్ని పెట్టారు? ఇంటర్ స్టేట్ అయితే 8 పెట్టాము. ఇంటర్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్లో వాళ్ళు అప్పుడు మార్చుకున్నారు. ఒక స్పెసిఫిక్ నెంబర్ కొన్ని రోజులు ఇప్పుడు ఒక చోట ఇవాళ 3 పెడుతున్నారు ఒకే డిస్ట్రిక్ట్లో, రేపు 2 పెట్టుకున్నారు. అవసరం బట్టి డైనమిక్ చెక్ పోస్టులు మనం యాక్చువల్లీ డిసెంబర్ నుంచి నియర్లీ 97 lakhs సీజ్ చేయడం జరిగింది. ఒక జీలుమిల్లి చెక్ పోస్ట్లోనే 50 lakhs సీజ్ చేసాం. అలాగే ధాన్యం సీజ్ చేసాం, NDPL చెక్ చేసాం, అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెలంగాణ నుంచి వచ్చేసి సీజ్ చేసాం. సో మనం చేస్తున్నాం. ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ నూజివీడులోనే చూసినట్లయితే 16 నుంచి, అంటే కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ 822 కేసులు పెట్టడం జరిగింది. ఓన్లీ నూజివీడు సర్కిల్ వరకు 189 బాటిల్స్, అంటే 77 ఐడి లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. 3 సారా కేసుల్లో 160 లీటర్ల సారా, అలాగే 4,600 FJ హోష్ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో మీ దగ్గర కూడా సమాచారం ఉన్నట్లయితే మాకు సమాచారం ఇవ్వండి, మాతో సహకరించండి.